నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఊరు సినిమా ఛానల్. ఈరోజు అయితే మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉన్నది. దాని గురించి అయితే ఒక చిన్న పార్టీ అయితే అరేంజ్ చేస్తుంది. దాని గురించే ఇదండి. ఇదైతే మనమైతే ఇప్పుడు బగారా, మన తెలంగాణ స్టైల్లో అయితే బగారా అయితే రెడీ చేస్తున్నాం. మొత్తం అయితే ఆయిల్ అయితే పోసుకొని దాని తర్వాత బగారాకులు, బాదము, అలాగే పచ్చిమిర్చి అన్నీ మంచిగా గోలేటట్టు అయితే మనమైతే కలుపుకోవాలి. మన తెలంగాణ స్టైల్లో అయితే బగారా అన్నం అయితే చికెను, అదే కాకుండా మటన్ కూడా చాలా బాగుంటుంది. దాని కాంబినేషన్ ఇంకా వేరే కాకుండా కూడా ఇప్పుడైతే మనమైతే బోన్స్ని అయితే ట్రై చేస్తున్నాం. ఎలా ఉంటుందో కూడా ట్రై చేసి చూద్దాం ఈరోజు కొత్తగా వెరైటీగా. సింగపూర్లో అంటే బోన్స్ అయితే ఫేమస్. అందరైతే చాలా బాగా ఇష్టపడతారు బోన్స్ అయితే. మొత్తం ఫ్రై అయితే చేస్తున్నప్పుడైతే చూడొచ్చు. ఫ్రై అయితే మంచిగా బగారా అయితే. అలాగైతే మనం రైస్ అయితే కప్పులు అయితే మనం కడుక్కొని అయితే మంచిగా అయితే నానబెట్టుకోవాలి బగారా రైస్లకు అయితే. మనం మటన్ బోన్స్లకు అయితే మిరపకాయలు గోలిన తర్వాత అయితే మనమైతే ఆనియన్ అయితే వేసుకోవాలి. ఆనియన్ అయితే మనకు కలర్ వచ్చేలాగైతే మొత్తం ఫ్రై అయితే చేసుకోవాలి దగ్గరకు వచ్చేటట్టు. బగారా రైస్లో కూడా మనం మంచిగా కొన్ని వేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఎక్కువ అయితే వేసుకోవద్దు. అట్లనే అవి కాకుండా ఇక మిల్ మేకలు కూడా చాలా బాగుంటాయి మన బగారా రైస్లకు అయితే. బఠానీలు కూడా బాగానే ఉంటాయి కానీ బగారా రైస్లకు ఇప్పుడు మనకైతే బఠానీలు అయితే కొంచెం అవైలబుల్గా లేవు. అందు గురించి మన మిల్ మేకలు, బాదాము ఇవన్నీ అయితే వేసి అయితే మనమైతే మొత్తం ఫ్రై అయితే చేస్తున్నాం. దీన్ని మంచిగా ఇవి గోలాలు, ఇవి గోలేదాకా అయితే వెయిట్ చేయాలి. మంచిగా ఆనియన్స్ అయితే మంచిగా రెడ్ కలర్, మన బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనమైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకైతే కర్రీ అనేది చాలా పేస్ట్ వస్తుంది. కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనమైతే ఇప్పుడైతే మంచిగా వెల్లుల్లి అండ్ అల్లం అయితే మనం తరుపుకున్నది అయితే మంచిగా సన్నం తరుపుకొని అయితే మంచిగా వేసుకోవాలి. మనకు బాగుంటుంది. లైట్గా అయితే మనం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మన కర్రీలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి లైట్గా కర్రీలో మనం బగారా రైస్లో సాల్ట్ వేసుకున్నట్టయితే కొంచెం మంచిగా మిర్చి అవటి అయితే అన్నీ మనకైతే మంచిగా గోలుతాయి. కొంచెం మంచిగా గోలిన తర్వాత అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి మనము. బోన్స్లో అయితే మనకు ఇప్పుడు అయితే బ్రౌన్ కలర్లో రాబోతున్నాయి. మనం లైట్గా పసుపు అయితే వేసుకోవాలి. ఆల్రెడీ ముందుగానే మనం బోన్స్ అయితే పసుపు వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉడకంగా. ఇప్పుడైతే మనమైతే చూడొచ్చండి. మనకైతే ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయితే అవుతున్నాయి మిల్ మేకలు, మిర్చి. మనమైతే ఇప్పుడు అయితే టమాటాలు వేసుకోవాలి. టమాటా వేసుకున్నట్టయితే మనకైతే కర్రీ అయితే మంచిగా గ్రేవీ రావడానికి అయితే బాగుంటుంది. కర్రీ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మంచిగా ఫ్రై అయితే అవుతున్నాయి. ఇప్పుడు ఆనియన్ ప్లస్ చిల్లీ, టమాటా, మనం అందాజ కొద్ది అయితే కారపొడి అయితే వేసుకోవాలి. మనం కర్రీ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి అందాజ కొద్ది మనమైతే చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్. మనం ఇప్పుడు అన్ని ఐటమ్స్ మన టమాటాలు, ఎల్లిగడ్డలు అయితే మొత్తం అన్నీ గొలినాయి. గొలిన తర్వాత అయితే మనమైతే బోన్స్ అయితే వేసుకోవాలి. మనమైతే రైస్ అయితే ఎన్ని పెట్టుకున్నామో దానికి తగ్గట్టు వాటర్ అయితే పోసుకోవాలి దీనిలో.
ఇప్పుడు మనం బగారా రైస్లో అయితే మనము బాగా వాటర్ అయితే మరగాలి మనకు, అప్పుడే మనకు మనం మటన్ అయితే మంచిగా బోన్స్ అయితే మంచిగా కలుపుకున్నాం. మటన్ బోన్స్ అయితే మంచిగా కలుపుకోవాలి, అప్పుడే మనకు ఉప్పు కారం అనేది చాలా బాగా పడుతుంది బోన్స్ అనేది. మనకి ఇంకైతే ఎసరైతే రాలేదు, ఇంకా బగారా రైస్ రెడ్ రైస్ ఎసరైతే మనం పోసుకోవాలి. ఇప్పుడు మటన్ బోన్స్లో అయితే దానికి తగ్గట్టు మటన్ అయితే ఎంత ఉందో దానికి తగ్గట్టు ఎంత అయితే ఇస్తుందో దానికంటే మనకు కొంచెం లైట్గా సూప్ లేకుంటే చాలా బాగుంటుంది. మనకి గోల్పాలకైనా కానీ మక్కల పాలకైనా కానీ అన్నాలకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది మనకు సూప్ అయితే. రైస్ కూడా ఇంకా మనకు బగారా రైస్ కూడా ఇంకా ఎసరైతే రాలేదు, దానికైతే వెయిటింగ్. మంచిగా మటన్ బోన్ అయితే మంచిగా గోలుతుంది. నాకు ఇప్పుడైతే రైస్ అయితే అవుతుంది, బగారా రైస్ పక్కా తెలంగాణ స్టైల్లో అవుతుంది మనకైతే ఇప్పుడు బగారా రైస్. మటన్ బోన్స్ కూడా మనకు రెడీ అయిపోతుంది, ఇంకొక 20 minutes అయితే టైం తీసుకుంటుంది. ఎవరైనా రావాలనుకుంటే జాయిన్ కావచ్చు పార్టీలో. మనకు బగారా రైస్ అయితే రెడీ అయిపోయినట్టే, ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే మిగులుతుంది. మటన్ బోన్స్ కూడా మనకైతే రెడీ అయినట్టే, ఒక 10-15 నిమిషాలు అయితే కర్రీ అయితే మనకు దగ్గరికి వస్తుంది, మంచి గ్రేవీ లాంటిది అయితే వస్తుంది చూడొచ్చు. అలాగే మన ఛానల్ అయితే మొదటిసారి వస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చినట్టయితే కామెంట్ కూడా చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ అయితే ఎంటర్టైన్మెంట్ పరంగానైతే వీడియోస్ కూడా వస్తాయి, కొంచెం ఫాలో చేయండి. అలాగే కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పటికైతే సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకైతే ధన్యవాదాలు. అలాగే మన ఛానల్ మొత్తం ప్రతి ఒక్కళ్ళు అయితే ఫస్ట్ నుంచి అయితే ఆదరిస్తారు. మటన్ బోన్స్ అయితే మనకు రెడీ అయిపోయింది, చూడండి ఎలా ఉంది, ఎలా వచ్చిందో గురించి కూడా వీడియోలో అయితే మనకు కామెంట్ పెట్టండి. రైస్ కూడా ఎలా వచ్చిందో చెప్పండి, కామెంట్ చేయండి. బగారా రైస్ అయితే మన తెలంగాణ రైస్ అయితే ఎలా వచ్చిందో చెప్పండి.